సో ఇవాళ చిన్న మాట ఏంటి అంటే ఇది జనాల పర్సెప్షన్ చెప్తున్నాను అనమాట. సో మనం లావుగా ఉన్నాం అనుకోండి, అమ్మో ఇంత లావుగా తగ్గకపోతే కష్టం అంటారు. సన్నపడాలి అంటారు. అదే సన్నగా ఉన్నాం అనుకోండి, మరీ ఇంత సన్నగా ఉంటే కష్టం, కొంచెం ఒళ్ళు రావాలి అంటారు. పొట్టిగా ఉన్నాం అనుకోండి, ఏంటి మరి భూమిలోకి ఉన్నావు అంటారు. పొడుగుగా ఉన్నాం అనుకోండి, నీకు సంబంధం తీసుకురావాలంటే చాలా కష్టం, ఎక్కడెక్కడ ఎతకాలో ఎన్ని ఊళ్ళు తిరగాలో అంటారు. అదే చదువు దగ్గరికి వస్తే ఏం చదివావు అంటే సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పామనుకోండి, గర్ల్స్ జనరల్గా ఆప్ట్ చేసుకునే ఫీల్డ్ సివిల్ ఆర్ మెకానికల్ అని చెప్తే అమ్మాయిలు ఆ ఫీల్డ్స్ తీసుకుంటారా? అమ్మాయిలకి కంప్యూటర్స్ బెస్ట్ అంటారు. అదే కంప్యూటర్స్ తీసుకొని అమ్మాయి జీతాలు తెచ్చుకుంటూ ఉంటే ఏమంటారంటే, ఎన్ని జీతాలు వస్తాయి ఉంది, కంప్యూటర్ ముందు కూర్చొని నడుములు పోతాయి, కళ్ళు పోతాయి, ఆరోగ్యం పాడవుతుంది, దాని బదులు ఏదో చిన్న ఉద్యోగం బెటర్ అంటారు. సో ఏమర్థమైంది మీకు? మనం ఎలా ఉన్నా ఏం చేసినా అనే వాళ్ళకి రెడీగా ఉంటారు అనమాట. అంటే మనం ఏది చేసినా కూడా వాళ్ళు అనడానికి ఒకటి రెడీగా పెట్టుకుంటారు. ఏది చేసినా అనేయాలి, మాటలే కదా ఈజీగా అనేద్దాం అనుకొని అంటారు. సో ఏంటి అంటే, లావుగా ఉన్నాం తగ్గాలి, ఆరోగ్యంగా ఉండాలి తగ్గాలి అలా చెప్పడం వేరు, ఏదో ఒకటి అనేస్తారనమాట. సన్నగా ఉంటే కూడా ఏం హెల్త్ ఇష్యూ ఉందో అమ్మ చూపించుకో, మరీ అంత ఎండుపక్షిలాగా ఉంటే ఎలా అంటారు. జాబ్స్ అంతే, ఫిజికల్ అపియరెన్స్ అంతే. నల్లగా ఉంటే ఎంత నల్లగా ఉంది, ఎక్కడ దొరుకుతాయి సంబంధాలు? అసలు ఇంత ఆడపిల్ల ఇంత నల్లగా ఉంటారా, అది పోయండి ఇది పోయండి, అది రుద్దండి ఇది రుద్దండి అంటారు. తెల్లగా ఉంటే నీకు ఖచ్చితంగా నల్లటి హస్బెండ్ వస్తారు, లేకపోతే నల్లటి వైఫ్ వస్తారంటారు. అంటే ఈ సొసైటీ ఫిక్స్ అయిందనమాట ఏదో ఒకటి అనటానికి. సో మనం ఎలా ఉన్నామనేది మన మనసుకు తెలుసు. మనం పర్ఫెక్ట్గా, మన క్యారెక్టర్ మంచిగా ఉండాలి, మనం అందరినీ మంచిగా రిసీవ్ చేసుకోవాలి, అందరితో మంచిగా ఉండాలి, అది మాత్రమే మనతో ఎప్పటికీ ఉండేది. ఇవన్నీ వేస్ట్ అనమాట. సో మనం ఎలా ఉన్నా సొసైటీ ఏదో ఒకటి అంటది కాబట్టి ప్లీజ్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా మీలానే మీరు ఉండండి.